హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఉల్లిగడ్డ బజ్జీలు చేస్తున్నా. ఉల్లిగడ్డ బజ్జీలకైతే ఒక 3 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. 2 టీ గ్లాసులు శనగపిండి తీసుకున్నా. ఒక 3 టీ స్పూన్లు కారం, కొంచెం సోడా, కొంచెం జీలకర్ర, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం వామ, 1 టీ స్పూను ఉప్పు. అంటే కారంలో అయితే కొంచెం ఉప్పు కలిసింది, అందుకోసం అయితే కొంచెం ఉప్పు తక్కువనే తీసుకున్నా నేను. ఇవన్నీ అయితే మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలి. 3 ఉల్లిగడ్డలు అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఉల్లిగడ్డ బజ్జీలు అయితే కామన్గా అందరికి వచ్చేదే, కాకపోతే నేను నా ఛానల్లో ఈ వీడియో పెట్టలేదు కదా, అందుకోసం అని చెప్పి నేను చేస్తున్నా కాబట్టి అట్లే ఆ వీడియో అయితే పెట్టేసిన. అన్ని అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పిండి అన్ని ఉల్లిగడ్డల్లో వేసేసిన. అంతా కలుపుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే మనం చేయి పెట్టి మంచిగా కలుపుకుంటే ఏమైందంటే ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ కూడా కొంచెం బయటకు వస్తుంది అనమాట. తర్వాత మనకు తగినన్ని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ కూడా వేసుకొని నాకు పిండి కన్సిస్టెన్సీ అయితే చూసుకోవాలి. మనకు బజ్జీలాగా వేసుకోవడానికి అయితే సరిపోవాలి. ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్న, ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడైతే నేను బజ్జీలు వేస్తున్నా. చూడండి, స్టవ్ అయితే చిన్నగా పెట్టి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అయితే నాకు కొంచెం వేడి ఎక్కువైంది. కొంచెం స్టవ్ అయితే నేను చిన్నగా పెట్టేసుకొని వేసుకోవాలి. బజ్జీలు అయితే మెల్లగా కొంచెం అయితే వేసుకోవాలి, పునుగుల్లాగా. మనం ఇదైతే తెలిసిందే, ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే. కామన్గా నేను ఒకసారి ఇట్లా చేస్తున్నా కాబట్టి ఆ వీడియో నేను పెట్టాలని చెప్పి పెడుతున్నా అనమాట. చూడండి, బజ్జీలు అయితే వేగుతున్నాయి. ఒకసారి తిప్పేద్దామని నేనైతే తిప్పేస్తున్నా. ఒకసారి తిప్పేసిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఫైనల్గా అయితే ఉల్లిగడ్డ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి, ఇవైతే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.